ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకునేటప్పుడు పోలీస్ వారు విచారణ చేసేటప్పుడు విచారణలో భాగంగా చుట్టుపక్కల ఏదైనా సీసీ కెమెరాస్ ఉంటే ఆ ఫుటేజెస్ కంపల్సరీగా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చి ఆ ఎంక్వైరీకి సహకరించాలి అధ్యక్ష. ఇది రూల్ అధ్యక్ష. అంతేగాని ఇప్పుడు మా దగ్గర జరిగింది మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పి ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాము, మీ దగ్గర సీసీటీవీ ఉంది కదా దాని ఫుటేజ్ ఇవ్వండి అంటే మేము ఇవ్వము అన్నారు అధ్యక్ష. కొన్ని రోజులు తర్వాతకు వచ్చేసరికి సీసీటీవీ పని చేయట్లేదు అని కూడా చెప్పారు అధ్యక్ష. నేనేమంటానంటే అధ్యక్ష, నిజంగా మీకు న్యాయం కావాలి, నిజంగా మీ నాయకుడికి రక్షణ లేదని మీరు భావిస్తే మేము జరుగుతున్న విచారణలో మీరు భాగస్వాములు అవ్వాలి, దానికి సహకరించాలి. దానికి ఇక్కడ కాదు అధ్యక్ష, ఎక్కడైనా ఏ ఇన్సిడెంట్ అయినా జరిగినప్పుడు సీన్ ఆఫ్ ఎవెన్స్ లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసేది చుట్టుపక్కల ఏమైనా కెమెరాస్ ఉన్నాయా లేదా, ఆ కెమెరాస్ లో ఏదైనా ఫుటేజ్ ఉందా లేదా, ఆ ఫుటేజ్ లో ఏమైనా దొరుకుతుందా లేదా, అది ఇమీడియట్ గా ప్రైమ్ ఆఫ్ ఎంక్వైరీలో తీసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా నోట్ చేసుకుని ఛార్జ్ షీట్ వరకు వెళ్తారు అధ్యక్ష. ఇది ప్రొసీజర్ అధ్యక్ష. దీని ఏదో డివేట్ చేసి మిమ్మల్ని ఏదో బురద చల్లడానికో మేము చేసే ప్రక్రియ కాదు. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి, మీరు కూడా సహకరించాలి. నిజంగా ఆ రోజు మీరు చాలా మంది వెళ్ళి పోలీస్ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటాయి. వీటిని ఏపీఎస్సిఎస్సిఎల్ మరియు ఏపీ మార్క్ఫెడ్లను నోడల్ ఏజెన్సీలుగా నియమించబడింది. ఎంఎస్పి పరిధిలోకి రాని వ్యవసాయ ఉత్పత్తులకు రైతుల ప్రయోజనాలను కాపాడడానికి మరియు మార్కెట్ దోపిడీని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా జోక్యం చేసుకుంటుంది. వ్యక్తిగత రైతులకి పనిముట్లు యంత్రాలు సరఫరా చేశాము. కిసాన్ డ్రోన్లు గ్రామ స్థాయి వ్యవసాయ యాంత్రిక బ్యాంకులు ఏర్పాటు చేసి లబ్ధిదారుల గుర్తింపుకు పంపించాము. డి ప్రశ్నకండి సమాధానం అవునండి. 2024-25లో ఉత్తరప్రదేశ్ సహారాపూర్ మెసర్స్ స్టార్క్ అగ్రి జెనెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రక్కుల నకిలీ ఎరువులు సహారాపూర్లో విక్రయించడానికి ఉద్దేశించి తీసుకెళ్తుండగా గుంటూరులోని FHOలో ఒక క్రిమినల్ కేసు నమోదించడం అయింది. యేసరత్న గారు. సభకు నమస్కారం అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు చెప్పిన దాన్ని బట్టేసేసి గత కొంతకాలంగా